హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నేను మీ నిర్మల. మరి 2025వ సంవత్సరము 5వ నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది అంటున్నారు. అసలు ఈ గురుగ్రహ సంచారం జరిగితే ఏ రాశి వాళ్లకు అనుకూలత, ప్రతికూలత, వాళ్ళ గ్రహస్థితి ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో మాత్రము ఈరోజు మనం అడిగి తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ సంవత్సరము అంటే 2025వ సంవత్సరంలో అందులో మేలో 15వ తారీఖున వచ్చే ఈ గురుగ్రహ సంచారం జరగబోతుంది అంటున్నారు. అసలు ఈ గురుగ్రహ సంచారం జరిగితే ముందుగా మేషరాశి వాళ్ళకి అలా అనుకూలత, ప్రతికూలత, గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఎందుకంటే చాలా మందికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ గురుగ్రహ సంచారం అనేసరికి కొంతమంది భయపడతారు, కొంతమంది సంతోషపడతారు. వీళ్ళకి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల్ గారు, సార్, గురుగ్రహ సంచారము అంటే దేవగురువు, దేవగురు దేవతలకే గురువు. ఓకే. గురుగ్రహం బృహస్పతి, దేవగురువు అన్నట్టు బృహస్పతి దేవతలకే సలహాదారుడు, దేవతలకే సలహాలు ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహం. ఓకే. అందుకే అని దేవతా గురువు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ద గాడ్స్ అంటారు. టీచర్ ఆఫ్ ద గాడ్స్. ఓకే. అయితే ఈ గురుగ్రహం యొక్క విశిష్టతను మనము కూడా చర్చించుకోవాలి. అసలు నవగ్రహాల్లో 7 గ్రహాలు, ముఖ్యంగా అందులో ఈ 7 గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, అందులో గురుగ్రహం సంచారం అన్నది మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచరిస్తున్నాడు ఇప్పుడు 15వ తారీఖు. ఈ సంచరించిన తర్వాత 1 సంవత్సర కాలం మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశిలో ఉంటాడు. అయితే మనం గురుగ్రహం యొక్క ప్రాధాన్యతను ఎందుకు తెలుసుకోవాలి అంటే, గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోతే మన జీవితంలో మనం ఏదైనా విస్తరింపజేయాలనుకుంటాం, పెంచుకోవాలనుకుంటాం, లాభాలు పెంచుకోవాలి, లేదా మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ వేయాలనుకుంటాం, లేదా మనం ఒక ఇల్లు కొనుక్కున్నాము, మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, ఇంకొక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కున్నాం, ఇంకొక కారు కొనుక్కోవాలి. మన జీవితంలో ఎక్కువగా మనం అదృష్టం అన్నటువంటి భావాన్ని ఎక్కువగా మనం పరిగణలోకి తీసుకుంటాం. మనిషికి ఆశ అనేది సహజం. మనం ప్రతిరోజు కష్టపడతాము, కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మనం ఎక్కువగా మనకు తెలియకుండానే మనం అంతర్చేతనంగా అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది, నా ప్రారంధం ఏంటి, జీవితంలో ఎప్పుడు కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, అనుకున్నది జరగకపోయినా నా ప్రారంధం ఇంతే, నాకు అదృష్టం లేదు అనుకునేటువంటి పదాలు మనం సర్వసాధారణంగా వింటుంటాం. ఈ గురువు యొక్క ప్రభావం ఏంటంటే పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి భావాన్ని కూడా ప్రభావితం చేయగలిగేటువంటి గ్రహము గురుగ్రహము అని చెప్తారు. ఓకే. అంటే మీరు పూర్వజన్మ కర్మల్ని కూడా శాసించి ఈ జన్మలో మీకు అదృష్టాన్ని ఇవ్వగలిగేటువంటి గ్రహము గురుగ్రహము నవగ్రహాల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి గ్రహం అని చెప్తారు. అయితే మీరు అన్నారు మేషరాశికి ఎలా ఉంటుంది అన్నది. మొన్న 30వ తారీఖు మార్చి మాసం 2025 నుంచి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఏలినాటి శని స్టార్ట్ అయింది వాళ్ళకి ఒక మాసమే అయింది. ప్లస్ ఇంకోటి ఈ 15వ తారీఖు గురువు యొక్క సంచారం జరగబోతుంది. మరి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఈ గురువు యొక్క అదృష్ట దురదృష్టాలని మిథున రాశిలో, అంటే వీళ్ళకి తృతీయ భావంలోకి వెళ్తాడు. అంటే వృషభ రాశి అయినటువంటి స్థిర రాశి నుంచి ఉభయ రాశి అయినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. స్థిర రాశి అంటే ఏంటంటే మీరు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగము, ఒక స్థిరమైన ఆలోచన, స్థిరమైన పదవి, స్థిరమైనటువంటి హోదాలో ఉన్నటువంటి గురుగ్రహము ఒక్కసారి ఉభయ రాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే నిలకడ లేని, స్థిరత్వం లేని, లేకపోతే ఉంటుందా లేదో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటా అని కూడా మీరు అడగచ్చు. కానీ బుధగ్రహం అయినటువంటి ఆధిపత్యం వహించినటువంటి మిథున రాశికి బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది స్వతహాగా మిథున రాశి. ఎందుకంటే మన రాశి యొక్క భావాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మిథున రాశి అంటేనే బుద్ధి, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది రైట్, ఏది రాంగ్ అని విశదీకరించేటువంటి చెప్పేటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహంలోకి వెళ్తున్నటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి వీళ్ళకి శత్రుభావము, శత్రుస్థానము అని కూడా మనకి గ్రంథాలు చెప్తుంటాయి. మరి వీళ్ళ ధనస్థానంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు తృతీయంలోకి వెళ్ళిపోతాడు. వ్యయభావంలో ఉన్నటువంటి శనిగ్రహం వీళ్ళకి ఏలినాటి శనిని కూడా ప్రభావితం చేస్తున్నాడు అన్నటువంటి భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే మేషరాశి వాళ్ళకి గతంలో 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి పనులు, కర్మలు, ఆచరణ, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ నెక్స్ట్ కమింగ్ 2.5 years లో వాళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తాయి.
మరి గురువు యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఉభయ రాశి అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తే మేషరాశి ఓకే. వాళ్ళకి మేషరాశి స్వభావం ఏంటంటే వాళ్ళు ఏకపక్షంగా ఆలోచిస్తారు, హ్మ్. పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు. వాళ్ళకి రాసి ఉంటుంది మేషరాశి వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. అవును. ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఎవరి మాట వినరు అని హ్మ్. జ్యోతిష్ శాస్త్రంలో చాలా పాజిటివ్గా చెప్తారు అనమాట. నెగిటివ్ పదాలను కూడా పాజిటివ్గా చెప్తారు. హ్మ్. సో వీళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి మాట వినరు, పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయ్యి అనుభవం వస్తే తప్ప వీళ్ళు దేన్నైనా పరిశీలనలోకి తీసుకోరు. వీళ్ళకి ఏదైనా పని చేసేటువంటి ఉత్సాహము, అతి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది తప్ప దాన్ని ముందుగానే అంచనా వేసేటువంటి బుద్ధి తక్కువ ఉంటుందని చెప్తారు. హ్మ్. కానీ గురుగ్రహము జ్ఞానానికి అధిపతి. ఓకే. ఈ జ్ఞాన సంపద కలిగినటువంటి గురుగ్రహం వీళ్ళకి బుద్ధిలో కలుగుతున్నాడు. ఓకే. సో తప్పకుండా ఇప్పుడు ముఖ్యంగా ఈ 15వ తారీఖు నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు ఆలోచనలు, అది కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలు, హ్మ్. సామాజిక పరమైన విషయాలు. ఎందుకంటే వీళ్ళకి భాగ్య వ్యయాధిపతి అవుతాడు మేషరాశి వాళ్ళకి గురువు. ఓకే. సో కాబట్టి ఈ 15వ తారీఖు నుంచి వీళ్ళకి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కాస్త ముందు చూపు, చురుకుదనము, ఆలోచన, వీళ్ళు ఏమి చేసినా కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకునేటువంటి బుద్ధి, ఆ సెకండ్ ఒపీనియన్తో పాటు వీళ్ళు రేపొద్దున నేను చేసే పని యొక్క పరిణామం ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచిస్తారు. అవును. ఎందుకంటే వీళ్ళు జనరల్గా ఈ మేషరాశి వాళ్ళకి ఈ ముందు చూపు, ఆలోచన విధానము, పరిణామాల్ని ముందుగానే అంచనా వేసి చేసేటువంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి. పని చేసేద్దామా లేదా, పని చేసామా లేదా, స్టార్ట్ చేసామా లేదా, ఊరికంటే ముందు మనం వెళ్ళిపోయి పని స్టార్ట్ చేసేయాలన్నటువంటి ఒక ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు గురుగ్రహము చాలా ఉన్నతమైనటువంటి గ్రహం. అది ఒకవేళ శత్రుస్థానంలోకి వెళ్ళినా కానీ, సములు ఉన్నటువంటి రాశిలోకి వెళ్ళినప్పటికి కూడా, సములు అయినట్టు ఈక్వల్ అనమాట, వెళ్ళినప్పటికి కూడా తనకున్నటువంటి తేజస్సు, తనకున్నటువంటి ప్రభావితం చేయగలిగినటువంటి అదృష్ట దురదృష్టాన్ని ప్రభావితం చేయగలిగిన గ్రహము ఈ గురుగ్రహము మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల మేషరాశి వాళ్ళకి శుభమే తప్ప అశుభం జరగదు. కావాల్సిందల్లా ఏంటి అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ వ్యయంలో ఉన్నటువంటి శని, ఏనాటి శని యొక్క ప్రభావాన్ని ఈ గురుగ్రహ సంచారంతో మిక్స్ చేయకుండా చూసుకోవాలి. 2.5 సంవత్సరాలు గడిచిన 2.5 సంవత్సరాల్లో మేషరాశి వాళ్ళు చేసినటువంటి కార్యాచరణ యొక్క ఫలితాలన్నీ కూడా రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో చూస్తారు. ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు, వ్యక్తిగత జాతకంలో లగ్నం ఏంటి, మీ యొక్క గురుగ్రహం యొక్క స్థానం ఏంటి అన్నది ఇండివిజువల్గా ఉన్నటువంటి హరోస్కోప్ అనాలిసిస్. కానీ మనం మాట్లాడుకుంటుంది ఏంటి, గోచారం. గోచారంలో రాశులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా మటుకు దీని యొక్క అనాలిసిస్ వర్తిస్తాయి అన్నమాట. సో కాబట్టి వీటికి సంబంధించిన ఏ విషయమైనా కానీ వీళ్ళు ముందుగానే తొందరపడిపోయి ఈ గురుగ్రహము శత్రుస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు మిథున రాశిలోకి, అన్ని ఖర్చులే ఉంటాయేమో, స్థిరమైన నిర్ణయాలు ఉండవు, తీసుకున్న నిర్ణయాలు నష్టం వస్తుందేమో, గడిచినటువంటి 2.5 సంవత్సరాల కష్టకాలంలో గడిచింది, ఇప్పుడు మళ్ళీ కూడా ధన నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే మీరు ఈ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు, వాళ్ళ స్థితిగతులు, అనుకూలత, ప్రతికూలత అన్నీ చెప్తున్నారు. కానీ ఇవన్నీ విన్న తర్వాత ఒక సామాన్యుడు పాటించాలి అంటే అది సాధ్యమే అంటారా? అంటే ఎందుకంటే ప్రతి సామాన్యుడికి డౌట్ వస్తుంది. ఇప్పుడు నిర్మల గారు, మీకు తెలుసో లేదు, ఒక సామాన్యుడు అన్నాడు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. సామాన్యుడు అంటే ఇప్పుడు సపోజ్ మేడం మీలో 7 గ్రహాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయని మీకు ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారా? లేదు. మీలో 7 గ్రహాలకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. చంద్రుడికి సంబంధించినటువంటి మనసు అంటే ఆలోచన, మీరు ఏ రంగు డ్రెస్ వేసుకోవాలన్న దగ్గర నుంచి ప్రతిదీ మీ ఆలోచన, భావం. మీ కోరికల్ని తీర్చేటువంటి శుక్రగ్రహం, కోరికలు అన్నది శుక్రగ్రహానికి అధిపతి. అది మీరు రవిగ్రహానికి తీసుకున్నారనుకోండి, మీకు ఉన్నతమైన ఐడెంటిటీ కావాలా లేదా? యాంకర్ గా, బెస్ట్ యాంకర్ గా కావాలి, అవునా? బుధుడు దేనికి అధిపతి? బుద్ధికి, నిర్ణయ శక్తికి, అవునా? అదే మీరు శని అనుకోండి, పొద్దున్న లేచి మీరు కష్టపడతారా లేదా? మీకు జ్వరం ఉన్నా లేకపోయినా మీరు లాస్ట్ టైం ప్రోగ్రామ్కి వచ్చి ప్రోగ్రామ్ చేశారు, మీకు ఆ రోజు ఫీవర్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేశారు. శని గ్రహం ఏంటి అంటే కర్మలను ఆచరింపజేసేటువంటి గ్రహం. మళ్ళీ కుజుడు ఏంటి? పోటీతత్వాన్ని, బలాన్ని, మనిషిలో ఒక స్పిరిట్ ని పెంచేటువంటి గ్రహం. మీకు 7 గ్రహాల్లో మీకు కనిపించలేదు ఈ లక్షణాలని? ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటాయి మేడం. అయితే గురుగ్రహం యొక్క ప్రభావం ఏంటంటే మనకి పూర్వజన్మ కర్మ, గుర్తుపెట్టుకోండి, పూర్వజన్మ కర్మ ఫలితాన్ని మనం ఈ జన్మలో ఏమనుకుంటాం,
అరే మనకి వాడి పలానా వాడికి నడమంతరపు సిరి వచ్చింది, అవును. వాడికి రాత్రి అదృష్టం కలిసి వచ్చింది, వాడి అవును. వ్యాపారం వాడి పెరిగిపోయింది, సుడి తిరిగింది. వాడికి ర్యాంక్ వచ్చింది, అవును. వాడికి ఉద్యోగంలో వాడికి ఎంతో ప్రయత్నం చేసినా వాడికి మొన్నటి వరకు రాలేదు, ఇప్పుడు సడన్ గా వచ్చింది వాడికి. అవును. ఇవన్నీ మనం ఏమేమంటాం, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో చూడండి, మనకి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అన్నవి మనకి ఈ జన్మ కర్మాలను కేవలం దృష్టిలో పెట్టుకొని రావవి. ఓకే. అంటే జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే పూర్వపుణ్యస్థాన భావాన్ని కూడా ప్రభావితం చేస్తాడు గురువు అనుకూల స్థితిలో ఉన్నప్పుడు, అనుకూల ఓకే. దశలో, లేదా అనుకూలమైన గ్రహస్థితితో కలిసి రాశిలో ఉన్నప్పుడు అని చెప్తారు. ఓకే. సో సామాన్యుడు అనుకున్నప్పుడు సామాన్యుడికి తెలియని విషయాలు ఏంటి అంటే ఉమ్. తనలోనే ఈ నవగ్రహాల్లో 7 గ్రహాలు తనలోనే భావరూపంలో ఉన్నాయి అని చెప్తారు. అది. ఈ భావం ఎక్కడి నుంచి వస్తుంది మేడం? మీకు ఇల్లు కావాలి, చదువు కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలో నుంచి వస్తుంది. మనసులో నుంచి వస్తున్నాయి. అవును. ఈ మనసుకు అధిపతి ఎవరు? చంద్రుడు. ఉమ్. మనం మాట్లాడేది చంద్రుడు అవును. ఏ రాశిలో ఉంటే ఆ రాశిని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు చంద్రుడు, మేషరాశి, వృషభంలో ఉన్నాడు వృషభం. అట్లా మీకు ద్వాదశ రాశులలో వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహశక్తిని పక్కన పెడితే ఉమ్. గోచారంలో ఏంటంటే ఒక సామాన్యుడికి తెలియని విషయం ఏంటంటే తన సంకల్పం ద్వారా కూడా తనకి ప్రతికూలంగా ఉన్నటువంటి దశ, అంతర్దశ, మహర్దశని కూడా తనకు అనుకూలంగా తన బుద్ధి ద్వారా, తన సంకల్పం ద్వారా మార్చుకోవచ్చు అని Okay. జ్యోతిష శాస్త్రంలో రాసి ఉంటుంది. ఓకే. కసాని సామాన్యుడు ఏమనుకుంటాడు, ఈ సంవత్సరం నాకు ఏలినాటి శని స్టార్ట్ అయింది, అవును. లేకపోతే గురుగ్రహం కూడా నాకు మిథునంలోకి వచ్చాడు, నా జాతకంలో గురువు మకర రాశిలో నీచలో ఉన్నాడు, కాబట్టి నాకు ఇంకా ప్రతికూల పెరుగుతుందేమో అనుకుంటాడు. అవును. అలా ఏమి ఉండదండి. సంకల్పము, ఉమ్. సంకల్పం ఎప్పుడు నెరవేరుతుందంటే మీలో వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క స్థానం కావచ్చు, శని స్థానం కావచ్చు, ఏ గ్రహానికి సంబంధించిన స్థానమైన కావచ్చు, గోచారంలో ఏంటంటే ఉమ్. ఆ గోచార ప్రభావం ఏంటంటే మనకి మోర్ దాన్ 60 to 70% గోచార ఫలం ఎప్పుడు కూడా ఓకే. మనం జనరల్గా చెప్తాం. ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళు 100 మంది ఉంటారు, ఉమ్. 100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎస్. వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని చెప్పలేం. ఉమ్. వ్యక్తిగత జాతకం కూడా ఇంపార్టెంట్. మళ్ళీ. ఓకే. సో కాబట్టి గోచారంలో ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు, మీరు సామాన్యులు అన్నారు కాబట్టి చెప్తున్నా, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అవును. మేషరాశి వాళ్ళల్లో చాలా కార్యసిద్ధి, అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అపారమైనటువంటి నిజాయితీ ఉంటుంది, అపారమైనటువంటి కార్యదక్షత ఉంటుంది. ఉమ్. వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఏకాగ్రతతోని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ అది చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే అయ్యో వీళ్ళు ఎవరికి చెప్పరు, వీళ్ళకి తొందరపాటుతనం ఎక్కువ, కన్ఫ్యూజన్లో ఉంటారని అనుకుంటారు. అది ఆలోచించకుండా కానీ వాళ్ళకు చేసుకుంటారు. ఉన్నటువంటి కామన్ సెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, గట్స్, స్పాంటేనియస్ డెసిషన్ ఎవరికి ఉండవు. గురుగ్రహము యొక్క ప్రభావం గుర్తుపెట్టుకోండి, మీ కార్యాచరణని బట్టే మీ పూర్వజన్మ కర్మాన్ని కూడా ఈ జన్మలో మీరు ఎలా పోగొట్టుకోవచ్చు అంటే జ్ఞానం ద్వారానే పోగొట్టుకోవచ్చు. ఓకే. సో పూర్వజన్మ కర్మ ఫలితాన్ని కూడా మీరు ఈ జన్మలో జ్ఞాన రూపంలో మార్చుకోవచ్చు. అంటే ప్రారబ్ధాన్ని కూడా మీరు పోగొట్టుకోవాలంటే జ్ఞాన మార్గమే. అవును. ఈ జ్ఞాన మార్గం అన్నది మీకు మనస్సు ఏంటి, మీ బుద్ధి ఏంటి తెలియకుండా మీకు రాదు. సో కాబట్టి మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సామాన్యులు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఉమ్. మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహస్థితి ఏదైతే గురు సంచారం జరగబోతుందో ఉమ్. ఇది వీళ్ళకి ఏలినాటి శనిలో గడిచినటువంటి 2.5 సంవత్సరాలు ఒక తీవ్రమైన పరిణామాలు ఉన్నప్పటికీ, చూపించినప్పటికీ ఓకే. గురువు వల్ల వాళ్ళకి జరిగేటువంటి ఫలితాలు ఉమ్. అద్భుతంగా, అమోఘంగా ఉంటాయి. నాగనాథ్ గారు, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మేషరాశి గురించి చాలా క్లుప్తంగా, క్లియర్గా చెప్పారు. సామాన్యుల గురించి కూడా మీరు చక్కగా సంబోధించినందుకు మీకు ధన్యవాదాలు.